హాయ్ గైస్, మనం ప్రీవియస్గా ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసాము. ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ అండ్ ఇవన్నీ కవర్ చేసాం. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే చూడబోతున్నాము. బిఫోర్ దట్ మనం క్లియర్గా అర్థం కావడానికి మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను. నేను ఎగ్జాంపుల్తో చెప్తాను అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా చెప్తాను. ఎవరికి ఎలా అర్థమైతే అలా నేర్చుకుంటారనమాట. కాబట్టి ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కండిషనల్ స్టేట్మెంట్స్కి ముందు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూసినట్లయితే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్, అలాగే దీని టర్నరీ అది కూడా చెప్తా. అండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, అండ్ దాంట్లోనే స్విచ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి సపోజ్ మీరు కాలేజ్లో ఆర్ ఎక్కడో దగ్గర ఒక స్టోర్కి వెళ్తారు. ఆ స్టోర్ లోపల మీకు మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, ఏవైనా కానీ. లేకపోతే టిఫిన్ షాప్ అనుకోండి, ఏదైనా పర్లేదు, క్యాంటీన్ ఆర్ ఏదో ఒకటి. అక్కడ మీకు దోశ ఉంటుంది. మీరు వెళ్తారు, మీరు వెళ్ళి దోశ అడుగుతారు. ఉంటే తింటారు, వెల్ అండ్ గుడ్. దోశ ఉంటుంది, తినేస్తారు. ఇంకో సిచ్యువేషన్ అంటే సేమ్, ఇక్కడ మీకు దోశ ఉండదు. మీరు వెళ్తారు, దోశ ఉంటే తింటారు, లేదు కదా కాబట్టి తినరు. నో ఐటమ్స్ అంటే ఇక్కడ ఐటమ్స్ ఏం లేవు మీరు తినడానికి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సేమ్ క్యాంటీన్ ఆర్ స్టోర్, మీకు ఇక్కడ దోశ అయిపోయింది, సమోసా ఉంది. మీరు వెళ్తారు, దోశ లేదు కాబట్టి సమోసా తిని అడ్జస్ట్ అయిపోతారు. ఒకవేళ ఏది లేకపోతే ఏం చేస్తారు? నో ఐటమ్స్ కదా, వెనక్కి వచ్చేస్తారు. ఈ సింపుల్గా ఇవే నేను ఈ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినవే 3 స్టేట్మెంట్స్ కవర్ చేశాను ఈజీగా, సింపుల్గా. ఇది వచ్చేసరికి ఇఫ్ అనమాట, ఇది ఇఫ్ ఎల్స్ అనమాట, అండ్ ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనమాట. ఇప్పుడు మనం కోడ్లో చూద్దాం. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను మళ్ళీ కోడ్లో చెప్తాను మీకు. ఫస్ట్ దీని సింటాక్స్ అయితే చూద్దాము. ఇఫ్ వన్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఎక్కడి నుంచి చూద్దాంలే, ప్రజెంట్ చేస్తాను, మీకు క్లియర్గా కనబడుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఇఫ్ అనేది సింటాక్స్ ఎలా ఉంటుంది. ఇఫ్ కండిషన్ తీసుకొని మనం కండిషన్ లోపల ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మన స్టేట్మెంట్స్ అయితే రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇఫ్ స్టేట్మెంట్ అయితే రన్ చేసి చూద్దాం. దానికంటే ముందు విఎస్ కోడ్లోకి వెళ్ళాలి కదా. విఎస్ కోడ్ మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏందని ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి అక్కడ చెక్ చేయకపోతే మీరు చెక్ చేయండి. అండ్ దెన్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసేసాము. ఇప్పుడు మనం కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం, క్లాస్ 4 అనమాట. అండ్ దీని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఫైల్ నేమ్ మొత్తం పెట్టలేను కాబట్టి COND అని పెడుతున్నాను. ఇప్పుడు దీని లోపల కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం మన స్ట్రక్చర్ అయితే రాసుకుంటాం. అండ్ ఇప్పుడు రాద్దాం మన ఇఫ్ కండిషన్. ఫస్ట్ వచ్చేసరికి మనకి సింటాక్స్ ఉంది చూసారా, ఇదన్నమాట ఇఫ్కి మనం చేసే సింటాక్స్. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్తో మనం రిలేట్ అయ్యి చూద్దాం. ఫస్ట్ మన సింటాక్సే రాద్దాం. ఇక్కడ ఇఫ్ లోపల కండిషన్ రాస్తాం అనమాట. కండిషన్ రాసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీని లోపల స్టేట్మెంట్ అనేది రాస్తాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అసలు మనం ఎగ్జాంపుల్ ప్రకారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారంగా చెప్తాను. ఇక్కడ ఏం చెప్పాను? కండిషన్, నువ్వు ఒక స్టోర్ ఆర్ క్యాంటీన్కి వెళ్తావు, అక్కడ ఏదైనా ఐటమ్ ఉంటే తింటావు. సపోజ్ దోశ అన్నాను, సరే. అక్కడ ఒక దోశ ఉందన్నమాట. దోశ అనే ఐటమ్ ఉంది అక్కడ. సపోజ్ ఒక దోశ ఉందని చెప్పాను కదా, ఇంట దోశ = 1. అక్కడ ఒక దోశ ఉంది మనం వెళ్ళే స్టోర్. ఇక్కడ కండిషన్ ఏంది? దోశ ఉండాలి కదా, ఉంటేనే కదా నువ్వు తినేది. సపోజ్ దోశ ఉంది అక్కడ ఒకటి, దోశ, సారీ DOSA, దోశ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఏంది? మనం ముందుగా తింటాం, రైట్? వింటర్ దోశ అవైలబుల్ ఉంది కాబట్టి మనం తింటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం అసలు ఏమవుతుందో. మీరు చూసినట్లయితే మనకి టెర్మినల్లోనే రన్ అవుతుంది. టెర్మినల్లో ఎలా రన్ అవ్వాలి అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. చూసారా, దోశ అవైలబుల్. ఇక్కడ దోశ ఒకటి ఉంది కాబట్టి తిన్నాం మనం. ఇది ఇఫ్ అనమాట. మనకు ఉన్న కండిషన్ కరెక్ట్ అయితే ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ నేను సెకండ్ సిచ్యువేషన్ చెప్పాను, గుర్తుందా మీకు? ఇక్కడ ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం? నో ఐటమ్ కదా, వెనక్కి వచ్చేస్తాం. ఒకవేళ ఇక్కడ దోశ ఉంది కాబట్టి తిన్నాం, వెల్ అండ్ గుడ్. ఒకవేళ దోశ లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? మనం ఇఫ్ ఎల్స్లోకి వెళ్తాం అనమాట. అది ఇఫ్ ఎల్స్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఏంటిది? ఇఫ్ కండిషన్ సేమ్ దీనిలాగే, ఎల్స్ ఇది ట్రూ స్టేట్మెంట్ అనమాట. అలాగే ఇది ఫాల్స్ ఉంటే ఇది, లేకపోతే ఈ ఎల్స్లోకి వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు దోశ లేదంటే ఏంటి? జీరోనే ఇక్కడ ఉండేది, లేదంటే 0. అండ్ ఇప్పుడు ఎల్స్లోకి వద్దాం.
ఎల్స్ ఇండెఫ్ నో ఐటమ్స్ ఏం లేవు కదా, ఆర్ నో దోశ అలా అని రాయొచ్చు, పర్లేదు, మనం నో ఐటమ్స్ అని రాసాం. ఇప్పుడు రన్ చేసి చూస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ దోశ ఏమీ లేదు అంటే ఐటమ్ ఏమీ లేదు, నో ఐటమ్స్. చూసారా ఇక్కడ ఇంతాక 1 తీసుకున్నాం అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ కండిషన్ అనేది వస్తుంది అనమాట. ఇది ఆర్డర్ బై ఆర్డర్ చెక్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఇఫ్ దగ్గరికి ఈ కండిషన్ చెక్ చేస్తుంది, దోశ ఉందా లేదా, లేదు, 0. కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యి ఈ ఎల్స్ ఉంది కదా, ఈ ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ ఒకవేళ ఐటమ్ దోశ ఉందనుకోండి, ఇప్పుడు రన్ చేసి చూద్దాం చూడండి. అలాగే మీరు ప్రతిసారి కోడ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే పొద్దుగూకులు మీరు Ctrl+S కొట్టాల్సి వస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే ఇక్కడ ఫైల్స్లోకి వెళ్తే మీకు ఫైల్స్లోకి ఇక్కడ ఆటో సేవ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. నేను సెలెక్ట్ చేసి ఉంచా, ఇప్పుడు తీసేసాను. సెలెక్ట్ చేసుకొని ఉంచండి, ఇలా టిక్ మార్క్ ఉండాలి. ఇలా ఉంటే మీరు ఎవ్రీ టైం సేవ్ చేసే పని ఉండదు, కోడ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రన్ అయిపోతుంది. ఎక్కడ చూసారా దోశ అవైలబుల్, ఎందుకు కండిషన్ ట్రూ ఒకటి ఉంది కాబట్టి మనకు దోశ అవైలబుల్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ 0 ఉంటే మనకి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెర్నరీ చూద్దాం. టెర్నరీ ఏంటంటే దీన్నే సింపుల్గా రాస్తాం అనమాట. టెర్నరీ అంటే ఇఫ్ ఈ ఎల్స్నే మనం టెర్నరీ లాగా రాయొచ్చు. మీకు చూపిస్తాను ఒకసారి. ఇది టెర్నరీ ఆపరేటర్ షార్ట్ కట్ ఫర్ సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, షార్ట్ కట్ లాగా రాయొచ్చు అనమాట. ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి మీకు ఇంకా డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ సపోజ్ మన దగ్గర దోశ మనకు ఆల్రెడీ దోశ ఏముంది 1 అని ఉంది. మనం దోశ ఒకటి తీసుకున్నాం, ఒక ఐటమ్ అనేది ఉంది. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, ఇటు సైడ్ ఉన్నది. అదే ఫాల్స్ అనుకోండి, ఇటు సైడ్ ఉన్నది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంది మనం ప్రింట్ ఎఫ్లో ఏం రాసాం, దోశ అవైలబుల్ అని రాసాం. ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏం రాసాం, ప్రింట్లో నో ఐటమ్స్ అని రాసాం. ఇక్కడ దోశ ఒకటి ఉంది కాబట్టి కండిషన్ ట్రూ, ఇక్కడ ఉన్నది ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ దోశ 0 ఉందనుకోండి, ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్గా మనం రాసిన కోడ్లోనే దాన్ని చేంజ్ చేసి చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర దోశ ఒకటి ఉంది, దీన్ని మళ్ళీ క్లియర్ చేద్దాం. మీకు అక్కడ ఉన్నదే రాసి చూపిస్తా. ఇక్కడ చూడండి, దోశ అనే వేరియబుల్ మనం ఆల్రెడీ తీసుకున్నాం. దోశ మనం క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలన్నమాట, సింటాక్స్ అది. క్వశ్చన్ మార్క్ పెట్టాక మనకి కండిషన్ ట్రూ, దోశ ఒకటి ఉంది, ఐటమ్ ఉంది కాబట్టి ఏమవ్వాలి, ప్రింట్ దోశ అవైలబుల్. మనకు ఐటమ్ ఉంది కాబట్టి ట్రూ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ అది కాపీ చేసి నేను డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కోలన్ పెట్టండి. అండ్ ఇప్పుడు ఒకవేళ దోశ లేకపోతే ఏం ప్రింట్ అవ్వాలి, నో ఐటమ్మో లేకపోతే నో దోశ అవైలబుల్లో పెట్టాలి కదా, కాబట్టి ఇక్కడ పెట్టి ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం లాస్ట్లో సెమీకోలన్ అనేది యాడ్ చేద్దాం. అండ్ దెన్ ఇది మనకి తీసేద్దాం, ఇది మనకి అవసరం లేదు కాబట్టి ఇంకా దాని నుంచే మనం రాసాం. ఇప్పుడు అసలు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఎగ్జాక్ట్లీ దోశ అవైలబుల్. చూసారా, సేమ్ ఇఫ్ ఎల్స్నే మనం టెర్నరీ ఆపరేటర్ లాగా కూడా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది సపరేట్ కాన్సెప్ట్గా ఉంటుంది, బట్ మన ఇఫ్ ఎల్స్నే ఇలా రాసుకుంటాం అనమాట. ఇక్కడ దోశ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. ఒకవేళ దోశ అవైలబుల్ లేకపోతే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ 0, ఇప్పుడు దోశ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి నో ఐటమ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు రన్ చేసా, నో ఐటమ్స్ అలా అనమాట. ఇఫ్ ఎల్స్ అండ్ టెర్నరీ ఆపరేటర్ అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా కదా, దాన్ని ఇఫ్ అంటే ఇక్కడ నేను కండిషన్ ఏం చెప్పాను, మనం అడ్జస్ట్ అవుతాం. లైక్ ఇక్కడ దోశ లేకపోతే మనం సమోసా అయినా తినడానికి రెడీ అవుతాం, ఒకటి కాకపోతే ఇంకోటి అనుకుంటాం, ఏది లేకపోతే వెళ్ళిపోతాం లేండి బ్యాక్కి. బట్ దోశ లేకపోయినా మనం సమోసా తినాలి అనుకుంటాం కదా, అలా 2 కండిషన్లు ఉన్నప్పుడు ఇలా ఇది యూజ్ చేస్తాం అనమాట. ఏది, ఇఫ్ అనేది. ఇది ఇప్పుడు దీన్ని రాసి చూద్దాము. సేమ్ మనం ఇది తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ దోశ ఉంటే ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ దోశ అవైలబుల్ అని రాస్తాం. అదే ఒకవేళ మనం దోశ లేకపోయినా పర్లా అడ్జస్ట్ అవుదాం అనుకున్నప్పుడు ఇక్కడ ఎల్సిఫ్ రాస్తాం, ఒకటి కాకపోయినా ఇంకొకటి అనేది. ఇప్పుడు లోపల సమోసా అవైలబుల్ ఉంటే ఏం చేస్తాం,
ప్రింట్ఎఫ్ లోపల ఎస్ సమోసా అవైలబుల్ అని రాద్దాం. సమోసా అవైలబుల్ అని రాస్తాం. ఒకవేళ ఏది లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? సైలెంట్గా వెళ్ళిపోతాం, నో ఐటమ్స్ కాబట్టి. ఎల్స్ రాసి కండిషన్ రాద్దాం. కండిషన్ రాయాల్సిన అవసరం లేదు ఎల్స్కి, డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ రాయడమే మనం. ప్రింట్ఎఫ్ నో ఐటమ్స్ అనమాట. లాస్ట్లో కావాలని పెట్టండి. ఇక్కడ మనకి ఏమి లేదు, సింటాక్స్ పెద్ద చేంజ్ అయితే అవ్వదు మీకు. ఎడిషనల్గా ఈ ఎల్సిఫ్ అనేది వస్తుంది. ఎల్సిఫ్ అంటే ఏంటంటే ఒకటి కాకపోతే ఈ ఇఫ్ కాకపోతే ఇది, అంటే ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇది కాకపోతే నెక్స్ట్ ఏంటి అనేది చూసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఎడిషనల్గా ఇది యాడ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఆ క్యాంటీన్లో ఆర్ స్టోర్లో దోశ లేదు. సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఆ స్టోర్లో మనం తీసుకున్నాం కదా దోశ అండ్ మన సమోసా అని తీసుకున్నాం కదా. సమోసా ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు ఏది ఉంటే ఏమవుతుంది, ఏది లేకపోతే ఏమవుతుంది అని చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ కండిషన్ లాగా ఇఫ్లో తీసుకున్నట్టు ఇప్పుడు మన దగ్గర దోశ అవైలబుల్ ఉంది అండ్ సమోసా కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. రన్ చేద్దాం. ఫస్ట్ నేను తప్పించానంట, నేను తప్పించాం. ఎల్సిఫ్ ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఎస్ ఇచ్చాను అనమాట. కాబట్టి మనం ఇక్కడ దీని లోపల మారుద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం. యా, దోశ అవైలబుల్. చూసారా, ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది, అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది ప్రింట్ చేసింది. ఒకవేళ అక్కడ దోశ అవైలబుల్ లేదు, 0 ఇస్తుందో చూడండి. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి ఈ టెర్మినల్ కూడా క్లియర్ చేస్తాను, మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తే చూసారా సమోసా అవైలబుల్. ఎందుకు? ముందు దోశ చెక్ చేసింది, దోశ ఏంటిది ఫాల్స్ 0 కాబట్టి మనకి సమోసా అవైలబుల్. కాబట్టి ఇది లేకపోయినా ఇది తిందాం మనం. ఒకవేళ రెండు లేకపోతే ఏమవుతుంది? కంప్లీట్ ఎల్స్, నో ఐటమ్స్ ఏం లేవు కదా, 0 కాబట్టి నో ఐటమ్స్, అంతే అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. సేమ్ ఇఫ్ ఎల్స్ లానే, కాకపోతే ఎడిషనల్గా మనం ఇంకో కండిషన్ చెక్ చేయడానికి ఇంకోటి ఉందా లేదా, ఇంకోటి తీసుకుందాం అనే సిచ్యువేషన్ కోసం మనం ఈ ఎల్స్ ఇఫ్ అనేది తీసుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం కండిషనల్ స్టేట్మెంట్స్లోనే నెస్టెడ్ ఇఫ్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ముందు నెస్టెడ్ ఇఫ్ కంటే మనం ఒక స్విచ్ గురించి చూద్దాం. స్విచ్ చూసిన తర్వాత నెస్టెడ్ ఇఫ్ అనేది చూద్దాం. స్విచ్ సింటాక్స్ చూడండి, సేమ్ కొంచెం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లానే ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఎల్సిఫ్లు ఎక్కువ వాడే బదులు మనం స్విచ్ కండిషన్ వాడతాం అనమాట. ఇది చిన్న ప్రోగ్రామే కాబట్టి మనం ఒక ఎల్సిఫే వాడాం. ఇక్కడ ఐటమ్స్ చాలా ఉన్నాయి, సపోజ్ దోశ, మసాలా, పఫ్, ఇంకా అలా చాలా ఉన్నాయి అనుకోండి. మనం చాలా ఎల్సిఫ్లు రాయాలి, ఆ రిస్క్ ఎందుకు మనం. అందుకని ఇలా ఈ స్విచ్ని యూస్ చేసుకొని సింపుల్గా చేయొచ్చు అనమాట. మీకు సింపుల్గా చూపిస్తా స్విచ్ అంటే ఏంటనేది కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ మూవ్ టు, నేను నెస్టెడ్ ఇఫ్ చెప్తాను, దానికన్నా స్విచ్ చూస్తున్నాం మనం. వర్క్స్ లైక్ ఏ మెనూ కార్డ్, క్లీనర్ దాన్ రైటింగ్ మినీ ఎల్సిఫ్. ఇక్కడ చదవండి, ఇది మినీ ఎల్సిఫ్లు రాసే కంటే మనం స్విచ్లో రాసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది, మనం చేద్దాం ఒకసారి. ఈ సింటాక్స్ని కాపీ చేద్దాం, మీకు ఎందుకు కన్ఫ్యూజన్ లేకుండా నేను క్లియర్గా చెప్తా. సింటాక్స్ కాపీ చేసుకొని కొంచెం కాంప్లికేటెడ్ ఏముండదు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు మనం. ఇది సింపుల్గా చెప్తా చూడండి. డైరెక్ట్గా సింటాక్సే కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్కి మనం ముందు ఇంత చాయిస్ అని తీసుకున్నాం. మన చాయిస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రీవియస్గా ఏం చెప్పాం, దోశ ఉంది, సమోసా ఉంది, అలా చాలా ఐటమ్స్ ఉంటాయి. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు, దోశానా సమోసానా ఏదా అనేది. కాబట్టి అది తర్వాత ఫిల్ చేద్దాం, ప్రజెంట్ అలా వదిలేస్తున్నా దాన్ని. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ దగ్గర ఏం పెడతామంటే మన చాయిస్ ఏది ఉందో అదే రాస్తాం అనమాట ఇక్కడ కూడా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి కేస్ 1. ఈ కేస్ వాల్యూ 1లో మనం ఏం పెడతాం, మనకు నచ్చిన స్టేట్మెంట్ ఒకటి పెట్టుకోవచ్చు. ముందు మనం దోశ ప్రీవియస్గా అదే ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రింట్ఎఫ్. ఇప్పుడు ఏం చేద్దాం, దోశ అవైలబుల్. అని రాశాను. అలాగే నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చేస్తానంటే సెకండ్ చాయిస్గా నేను సమోసాని ఇస్తాను. ఇక్కడ స్టేట్మెంట్ తీసేసి ప్రింట్ఎఫ్ సమోసా
సమోసా అవైలబుల్ అని రాశాను, లాస్ట్లో సెమీ కోలన్ బరాబర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇది డిఫాల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్కడ మనం ఎల్స్ ఎలా వాడతామో ఇఫ్లో కానీ దేంట్లో అయినా ఇక్కడ స్విచ్లో డిఫాల్ట్ అనేది అలా నో ఐటమ్స్ అని రాసాం కదా, అక్కడ ఇలా ఇక్కడ డిఫాల్ట్లో రాయాలి మనం. ఇది ఎల్స్ లాగా అనమాట, లాస్ట్లో కావాలన్నమాట. ఇక్కడ మనకి ఏ ఐటమ్ కావాలో చెక్ చేసుకోవాలి కదా. సపోజ్ చాయిస్ అనేది నేను 1 అని ఇస్తే ఇది అవైలబుల్ అని, 2 అని ఇస్తే సమోసా ఉందా లేదా అనేది. ఒకవేళ ఏది లేకపోతే నో ఐటమ్స్ కదా. ఇక్కడ సపోజ్ నేను చాయిస్లో 1 అని ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేద్దాం. ఆల్రెడీ ఇది ఎర్రర్ కోడ్ ఉంది, అసలు ఏం ఎర్రరో తెలుసుకుందాం. వాల్యూ 2 వాల్యూ 1 ఇలా రాయకూడదు అన్నమాట ఇవి. ఎందుకంటే ఈ వాల్యూ 1 వాల్యూ 2 దగ్గర మనం డైరెక్ట్గా 1 2 యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే 1 అంటే దోశ అవైలబుల్, ఇఫ్ 2 అంటే సమోసా అవైలబుల్ అనమాట. ఒకవేళ 0 అయితే నో ఐటమ్స్ అన్నట్టు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా దోశ అవైలబుల్. ఎందుకు మన చాయిస్ అనేది 1 పెట్టాం, ఇప్పుడు 2 పెడతాం చూడండి. ఇప్పుడు 2 పెట్టాను చూసారా, సమోసా అవైలబుల్. ఇలా ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వస్తుంది, కేస్ 1 కేస్ 2 ఇలా. అలాగే ఇంకొక డౌట్ రావాల్సింది మీకు, ఇక్కడ బ్రేక్ యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ ఎందుకు యూజ్ చేసామంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అక్కడ ఆగిపోవాలన్నమాట, అది రిమైనింగ్ ప్రింట్ అవ్వకూడదు. అందుకనేసి ఆ బ్రేక్ యూజ్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ బ్రేక్ అనేది యూజ్ చేయను నేను, ఇక్కడ చాయిస్లో 2 ఉండాలి కదా ఇంతాక, ఇప్పుడు 1 ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఈ బ్రేక్స్ రిమూవ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు అన్నీ ప్రింట్ అవుతాయి చూడండి. చూసారా దోశ అవైలబుల్, సమోసా అవైలబుల్, నో ఐటమ్స్ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఎందుకు బ్రేక్ లేదు ఇక్కడ 1. ఇది అయిపోయిన వెంటనే బ్రేక్ ఇంకా అక్కడికి ఆగిపోవాలి. ఎందుకు కండిషన్ ట్రూ కాబట్టి బ్రేక్ యూజ్ చేస్తే కండిషన్ ట్రూ అయితే అది అక్కడ ఆగిపోతుంది అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం స్విచ్లో. అలాగే ఇంకా మీరు ఐటమ్స్ కావాలన్నా పెంచుకోవచ్చు. ఇక్కడ నేను కేస్ 2 వరకే ఇచ్చా, మీరు 3 ఇచ్చు 4 ఇచ్చు, అలా చాలా సింపుల్గా ఇవ్వచ్చు అనమాట. అక్కడ ఇఫ్లో మల్టిపుల్ ఎల్సిఫ్లు ఇచ్చే కంటే అక్కడ ఒక కేసు పెంచుకుంటూ వెళ్తే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెస్టెడ్ చూద్దాము. ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ మన నోట్స్లోకి వెళ్దాం. ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూసినట్టయితే నెస్టెడ్ ఇఫ్ అంటే మీకు మల్టిపుల్ ఇఫ్ ఉంటాయిరా. ఇప్పుడు ఖచ్చితంగా ఇఫ్ ఉందంటే ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ కూడా పెట్టాలి కదా. కాబట్టి మల్టిపుల్ ఇఫ్లు ఉన్నప్పుడు మల్టిపుల్ ఎల్స్ కూడా ఉంటాయి. ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇట్లా ఒక ట్రయాంగిల్ లా ఉంది గమనిస్తే మీరు. ఇక్కడ ఈ ఇఫ్ ఉందా, ఈ ఇఫ్కి ఈ ఎల్స్, ఇక్కడ ఈఎఫ్కి ఈ ఎల్స్, అలాగే ఇక్కడ ఈఎఫ్కి ఇక్కడ ఈ ఎల్స్ అనమాట. ఇది ఒకసారి మీకు రన్ చేసి ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ విఎస్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ రన్ చేద్దాం ఒక్కసారి. ఇక్కడ చూస్తే మీకు కండిషన్ అనేది ఫస్ట్ ఇఫ్ క్యాంటీన్ ఓపెన్ అంటే ముందు మనం స్టోర్కి వెళ్ళాలన్నా క్యాంటీన్కి వెళ్ళాలంటే క్యాంటీన్ ఓపెన్ అయి ఉండాలిగా. క్యాంటీన్ ఓపెన్ అయి ఉంటే ఓకే లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళి ఇవన్నీ పర్ఫామ్ చేస్తాం. ఒకవేళ లేకపోతే ఎల్స్ క్యాంటీన్ క్లోజ్ అయిందని రాసుకుంటాం. నెక్స్ట్ మనం క్యాంటీన్కి వెళ్తున్నామంటే మనీ ఉండాలి, అది లోపల. ఇవి క్యాంటీన్ లోపలికి వెళ్ళి చేయాలి. అందుకనే మనం చూసారా ఈ కండిషన్ లోపల రాసాం ఈ కోడ్ అంతా, ఇటు బయట సైడ్కి రాయలా. ఎందుకు అది దాని లోపలికి వెళ్ళాక జరగాల్సిన ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ మనీ ఉంటే ఏం చేస్తాం, ఏదన్నా ఐటమ్స్ కొంటాం కానీ ఏదన్నా చూసుకుంటాం, లోపల చూసుకుంటాం. అది కూడా ఒకవేళ మనీ లేకపోతే ఇక్కడ టెర్మినేట్ అయిపోతాం, ఇంకా బయట మనీ లేవు అంటాం. అలాగే ఇంకా లోపల ఐటమ్స్కి వస్తాం. ఇఫ్ సమోసా పన్నీర్ ఏదైతే ఐటమ్స్, ఇక్కడ దోశ ఇస్తే ఓకే ఐటమ్ ఉంటే ఒక ఐటమ్ ఉంటుంది, ఐటమ్ లేకపోతే మళ్ళీ అక్కడ ఐటమ్ లేకపోతే మళ్ళీ ఇంకో ఎల్స్ ఉండాలి కదా. కాబట్టి అలా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాంటీన్ 1 అని యూజ్ చేసా అంటే క్యాంటీన్ ఓపెన్ అయింది, 1 అంటే ట్రూ ఇక్కడ. అలాగే మనీ ఉన్నాయా, ఉన్నాయి. బట్ ఇక్కడ పన్నీర్ కర్రీ లేదు, 0. కాబట్టి ఏమైంది పన్నీర్ లేదు అని వస్తుంది. ఇక్కడ మీకు రన్ చేసి చూపిస్తాను. ఒకసారి టెర్మినల్ రన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా మార్చి రన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి నేను టెర్మినల్ క్లియర్ చేసుకుంటున్నాను, బెటర్గా ఉంటుంది. క్లియర్. అండ్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే పన్నీర్ 0, పన్నీర్ లేదు. పన్నీర్ లేకపోతే ఎల్స్లో ఏం రాసాం, పన్నీర్ లేదు దోశతో సర్వ్ అవ్వాలి, ఏదైనా పన్నీర్ లేదు, లేకపోతే నో ఐటమ్స్. నేను జస్ట్ పన్నీర్ లేదని రాస్తా. ఇప్పుడు రన్ చేస్తాం సార్. ఏమైంది పన్నీర్ లేదు, ఎమోజీస్ రావట్లేదు. ఇవి ఏవో అనుకోకండి, ఈ ఎమోజీస్ ఇక్కడ ప్రింట్ అవ్వట్లా అంతే. ఇక్కడ పన్నీర్ లేదు కాబట్టి మనకి ఈ ఫ్లో ఉన్నటువంటి ఈ ఎల్స్ ప్రింట్ అయింది. సపోజ్ మనం లోపలికి వెళ్ళకుండా అసలు క్యాంటీనే క్లోజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి.
ఇప్పుడు ఏమవుతుందో మీరు చూస్తే ఇప్పుడు ఎక్కడే ఇఫ్ దగ్గరే మన కండిషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకు? జీరో, ఫాల్స్. ఇక్కడ ఇది ఇఫ్ ఫాల్స్ అయితే అసలు ఈ లోపలికి వెళ్ళే ఛాన్సే లేదు కదా. మనం క్యాంటీన్ ఓపెన్ చేయకుండా లోపలికి ఎలా వెళ్తాం? కాబట్టి అది డైరెక్ట్గా చూసారా, క్యాంటీన్ క్లోజ్. ఎలా క్యాంటీన్ క్లోజ్ అలా అన్నమాట. ఇఫ్ మీరు క్యాంటీన్ లోపలికి వెళ్తారు అండ్ దెన్ మనీ లేవు, మనీ జీరో. ఇప్పుడు ఏమవుతుంది? క్యాంటీన్ ఓపెన్, క్యాంటీన్ లోపలికి వెళ్తారు బట్ మనీ లేవు అని వస్తుంది. అక్కడ చూస్తే మనీ లేవు. ఇగో ఈ ఎల్స్, ఈ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ ప్రింట్ అయింది. ఇంతాక ఈ ఇఫ్కి సంబంధించిన ఈ ఎల్స్ ప్రింట్ అయింది. అలా అన్నమాట. నెక్స్టెడ్గా ఇఫ్ ఎల్స్ అనేవి రాసుకుంటాం. మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏమన్నా ఇంకా డౌట్గా ఉంటే మీరు ప్రతిదీ చాట్ జీపీటీని అడిగి నేర్చుకోవచ్చు. అబ్బా మీకు ఉన్న డౌట్ ప్రతి ఒక్కదాన్ని చాట్ జీపీటీ చెప్తే మీకు అది డీటెయిల్గా చెప్తుంది. ఇది ఎక్కడ ఎందుకు యూజ్ చేసాము ఏందని మీరు చాట్ జీపీటీని అడగండి. మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా ఆర్ మీరు ఏమన్నా కొత్తగా తెలుసుకోవాలన్నా, కాబట్టి ఏఐ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఏ కాన్సెప్ట్ అయినా. కాబట్టి నెక్స్టెడ్ ఇఫ్ గురించి ఇది అనమాట. గైస్ హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థమైనాయి అనుకుంటున్నా. మనం నెక్స్ట్ వచ్చేసరికి లూప్స్ అండ్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి చూస్తాము. అండ్ ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.